ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ జగన్కు ఇవ్వాలా వద్దా, వస్తుందా రాదా? సో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఇంటెన్షన్ కనిపించడం లేదు అని ఆయన ఇటీవల ప్రమాణ స్వీకారాన్ని ఉదహరించారు. సాధారణంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే ముఖ్యమంత్రి తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ను పిలుస్తారు, ఆ తర్వాత మంత్రులు, ఆ తర్వాత సభ్యులు. కానీ ఇక్కడ ఏం చేశారంటే మొదలు ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పిలిచారు. సో ఈ ప్రశ్న రైజ్ చేస్తూ వైఎస్ జగన్ రాసిన లేఖలో ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ద్వారా తమ పార్టీ హక్కులను దెబ్బతీయడమే అంటూ ఆయన ఆరోపించారు. అయితే ఏం చెప్తోంది ఇప్పుడు ఈ చట్టం, ఏం చెప్తోంది? లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సాధారణంగా ఇది కన్వెన్షన్స్ కిందకు వస్తాయి ప్రధాన ప్రతిపక్ష హోదా అని. అంటే 10% మంది సభ్యులుంటే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు, లేకపోతే గుర్తించరు అని చాలా సహజంగా అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించే వరకు స్పెసిఫిక్ లా కూడా ఉంది. దాన్నే జగన్మోహన్ రెడ్డి తన ఉత్తరంలో కూడా ఉటంకించారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ యాక్ట్. సో ఇది ఆంధ్రప్రదేశ్ సభ్యులు, శాసన మండలి సభ్యుల జీతభత్యాలు, పెన్షన్లు, వారి అనర్హతకు సంబంధించినటువంటి అనర్హతను నివారించడానికి సంబంధించినటువంటి చట్టం. సో ఈ చట్టంలో క్లియర్గా 12B ఉన్న ఎక్స్ప్లెనేషన్ మీరు గూగుల్లో కూడా వెతకచ్చు, దొరుకుతుంది. సో 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం క్లియర్గా అందులో ఎక్కడా 10% అనే పదం లేదు. ఆంధ్రప్రదేశ్కు ఈ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అన్న పదాన్ని అప్లై చేసినప్పుడు మాత్రం చట్టంలో మెన్షన్ చేశారు. ఆ చట్టంలో ఎక్కడా 10% అని లేదు. ఆ చట్టంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ను డిఫైన్ చేసింది ఏంటి అంటే, అది ప్రభుత్వానికి కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీని ప్రతిపక్ష పార్టీగా పిలుస్తారు. అంటే ఏ పార్టీ అపోజ్ టు ద గవర్నమెంట్, ఆ పార్టీకి అపోజ్ టు ద గవర్నమెంట్ ఉన్న సమయంలో హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీని లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా పిలుస్తారు, ఆ పార్టీ నాయకుడిని. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ సమస్య రాదు, ఒకటే పార్టీ ఉంది కనుక. 3-4 పార్టీలు ఉన్నప్పుడు ఎవరిని లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా పిలవాలనే విషయంలో చట్టం నిర్వచించింది ఏంటంటే, ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి ఒకటి. అంటే కూటమిలో ఉన్న సభ్యులు ఎవరు ప్రధాన ప్రతిపక్షం కారు. ఉదాహరణకు గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ మనమే ప్రతిపక్షంగా కూడా వ్యవహరించాలని, అది పొలిటికల్గా మాట్లాడచ్చు, కానీ లీగల్గా ఈ చట్టం ప్రకారం కూటమిలో ఉన్నవారు, ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షంగా కూడా వ్యవహరించలేరు. అంటే ప్రతిపక్షం అంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీ ఉండాలి. ఆ రాజకీయ పార్టీలో అత్యధిక సభ్యులు ఎవరికి ఉంటే వారి పార్టీ నాయకుడిని లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా పిలుస్తారు. సో అందువల్ల ఈ చట్టం చాలా క్లియర్గా చెప్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10% మంది సభ్యులు లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. 11 మంది ఉన్నా. నార్మల్గా డెమోక్రటిక్ స్పిరిట్ ఏంటి అంటే ఎంతమంది సభ్యులు ఉన్నారని కాదు. మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లలో కూడా చెప్పింది, అపోజిషన్కున్న ప్రత్యేకత ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద కౌంటర్ వ్యూ. అంటే ప్రభుత్వానికి ఒక వ్యూ ఉంటే ప్రభుత్వానికి సంబంధం లేని ఇంకో వ్యూ ఉంటుంది కదా సమాజంలో ఎక్కడైనా, ఆ వ్యూను ప్రతిపక్షం రిప్రజెంట్ చేస్తుంది. అందువల్లనే ప్రతిపక్షానికి పార్లమెంటరీ డెమోక్రసీలో ఆ రకమైన విలువ ఉంటుంది. మీకు బ్రిటిష్ డెమోక్రసీలో అయితే షాడో చీఫ్ మినిస్టర్, షాడో ప్రైమ్ మినిస్టర్, షాడో క్యాబినెట్ అని కూడా అంటారు. సో అపోజిషన్ లీడర్ మన పార్లమెంటరీ డెమోక్రటిక్ ట్రెడిషన్లో ఈజ్ లైక్ ఏ షాడో చీఫ్ మినిస్టర్. సో అందువల్ల ఎప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షానికి లేదా ప్రతిపక్షానికి ఆ ప్రత్యేకత ఉంటుంది. అందులో ప్రధాన ప్రతిపక్షం అన్న డెఫినేషన్ చట్టంలో లేకపోతే కన్వెన్షన్స్ వస్తాయి. ఎప్పుడు కూడా చట్టంలోనే మెన్షన్ చేస్తే కన్వెన్షన్స్తో సంబంధం లేదు. చట్టంలో లేకపోతే సాంప్రదాయాలు ఏంటి, ట్రెడిషన్స్ ఏంటి అని చర్చ జరుగుతుంది. ఇక్కడ చట్టంలోనే ఉంది కదా. సో అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు 10% ఉండాలి తప్పనిసరి
అనే నిబంధన పెట్టడం అపోజిషన్ స్పిరిట్కు విరుద్ధం. ఇక్కడికి వచ్చే వరకు, ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అది చట్టానికి విరుద్ధం. చట్టం క్లియర్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసినాక ఆ స్టేటస్ ఇవ్వకపోవడం అనేది ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ద లా అవుతుంది. కన్వెన్షన్స్, ట్రెడిషన్స్ వయలేట్ చేయవచ్చు, అది రాజకీయ కల్చర్కు సంబంధించింది. కానీ చట్టాన్ని వయలేట్ చేయడం అనేది సాధ్యం కాదు.